మనకు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మరి ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో ఎప్పుడు వానలు పడుతున్నాయో తెలియని పరిస్థితి ఉన్నది. అప్పుడే ఎండలు పడుతున్నాయి, అప్పుడే వానలు పడుతున్నాయి. కాలం కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది కనుక ప్రజలకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి గల కారణం మారుతున్న వాతావరణం. అంతేకాకుండా మన గ్రామంలో మనము ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతాయుతంగా మన ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోటే మనకు ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడ ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కనుక ఆ ఈగలతోటి దోమలతోటి మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక గ్రామ ప్రజలందరూ కూడా మరి అందరూ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మన ఇంటి ముంగట నీరు అనేది నిల్వ ఉండకూడదు. మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా నీరు ఉండగా చూసుకోవాలి. వీటి వల్లనే ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయి. మరి ఈగలతోటి దోమలతోటి ఈ యొక్క వాంతులు, విరోచనాలు, ఈ విషజ్వరాలు అనేటివి వస్తున్నాయి కనుక మీరు గ్రామ ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో మిగిలినటువంటి అన్నం కూరల్ని మనం మోరులో వేస్తాం. అక్కడ మోరులో వేసినట్లయితే అక్కడనే ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా జమై మరి వాటి వల్ల కూడా మనకు విషజ్వరాలు సోకే ప్రమాదం ఉన్నది. చెత్తను కూడా రోడ్ల మీద పారేస్తాం. దయచేసి చెత్తను రోడ్ల మీద పడేయకుండా, మిగిలినటువంటి ఆహారాలను మోరులో పడేయకుండా చెత్తను చెత్త బండికి వేయాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మనకు ఇప్పుడు వర్షాలు సుమారుగా మరి సెప్టెంబర్ లాస్ట్ వరకే ఉండేటి వర్షాలు ఇప్పుడు అక్టోబర్లో కూడా వర్షాలు పడుతున్నాయి. మరి నవంబర్ వరకు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. మరి ఈ కాలంలో మరి మనకు పెత్రమాసంతోటే పెద్దలు చెప్పినట్టు పెసరికింత చలి మొదలవుతుందని చెప్పారు. కానీ మనకి ఇప్పుడు చూడండి ఎండ టెంపరేచర్ ఎట్లా ఉన్నది. ఎండాకాలం మాదిరిగానే ఎండలు కొడుతున్నాయి. మళ్ళీ సాయంకాలం కొద్దిగా చల్లబడుతుంది, వర్షం పడుతుంది. వీటి వల్ల కూడా మనకు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనము ఎప్పటికప్పుడు నీళ్లను కూడా వేడి చేసుకొని చల్లార్చుకొని తాగాలి. మరి ఇప్పుడు కొత్త నీరు వస్తుంది కనుక మనకి సర్దులు, జ్వరాలు, దగ్గు అట్లాంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయాలు మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. దీనిపై ఒక మంచి పాటను మా మిత్రుడు వినిపిస్తారు. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము, మురికి నీర దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. మనము ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్యా అప్పులు, ఎల్లు చుట్ట తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తా ఈ జీవనం, పాత టైర్లు, కొబ్బరి బొండాలే ఆహారం. ఈగ పొద్దు మాపు పాటి పాడి చేస్తాయి సంసారము, అందులోనే గుడ్డు పెట్టి పెంచును తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము.
బహిరంగ మలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మనము తెలుసుకొని మసలుకుంటే నిండు ఆరోగ్యము ఆదమంచి ఉన్నవో ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ పొడి చెత్త వేరు వేరు చెయ్యాలి పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి ఈగలత దోమలత చెప్పరాని వానలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము ఇక నీతోనే పాడాలి మార్పు పుతలు బీజము అందరి ప్రయత్నములు పరిమళించు గ్రామము అందరి ప్రయత్నములు పరిమళించు గ్రామము అందరి ప్రయత్నములు పరిమళించు గ్రామము థ్యాంక్ యూ. మరి దయచేసి గ్రామ ప్రజలకు మరొకసారి అందరికి తెలియజేస్తున్నాం, మనము కళ్యాణ గ్రామంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మీ యొక్క పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను చెత్త బండికి ఇవ్వాలి, రోడ్ల మీద పడేయద్దు, మిగిలినటువంటి ఆహారాలను డ్రైనేజీలో వేయవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనము ఈగలు దోమలు అనేది మాకు తెలియదా, ఈగల కాలం దోమల కాలం అన్ని విషయాలు తెలిసే అయినప్పటికీ కూడా మీరేంది చెప్పేదని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈగలతోటి దోమలతోటే మనకు వాంతులు విరోచనాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు విష జ్వరాలు వస్తున్నాయి. మనం ఇవాళ జ్వరం వచ్చి ఒక ప్రైవేట్ దవాఖానలో పోతే వెంటనే వాళ్ళు పరీక్షలు చేసిన తర్వాత మనకు డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని నిర్ధారిస్తే ఐసీయూలో పెట్టి 5 రోజులు ట్రీట్మెంట్ చేసి ఒక 50,000 60,000 బిల్ చేస్తారు. మరి మధ్యతరగతి కుటుంబాలకు మరి 50,000 60,000 అనేది చాలా పెద్ద ఖర్చు. మరి 50,000 60,000 అనేది మనకు సుమారుగా ఒక సంవత్సరం మనకు ఏంటి నిత్యావసర వస్తువులు వస్తాయి, మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దయచేసి కావున గ్రామ ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు సోకేయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాలంలో కూడా మార్పు వచ్చినప్పుడు మనం కూడా మారాల్సిన పరిస్థితి ఉంటుంది. దయచేసి కాలానికి అనుగుణంగా కూడా మనం మెదలాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకృతిగా మనము చెట్లను పెంచుకోవాలి, చెట్లు ఉన్న చెట్లను తీసేస్తున్నారు. దయచేసి అట్లా కాదు, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి, వాతావరణంలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు ఈ టైంలో కూడా మనకు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయంటే మరి వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి కనుక దయచేసి దీని పట్ల గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పిఎస్సి చైర్మన్ గారు సందీప్రావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.